హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఏం చూస్తున్నామంటే సేమ్ ఆర్హెచ్ క్రైటీరియా ఎక్స్టెన్షన్. సో ఇవాళతో ఏం చేసేస్తానండి, ఆర్హెచ్ క్రైటీరియా ఇప్పటికే లేట్ అయింది. సో ఏమిచ్చిండు, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చి సేమ్ స్టేబుల్ అన్స్టేబుల్ నంబర్ ఆఫ్ పోల్స్ లెఫ్ట్ సైడ్ అన్ని రైట్ సైడ్ అన్ని కనుక్కున్నాడు. సో ఏం చేస్తారు, టేబుల్ ఫామ్ చేయండి. సో ఏమున్నాయి మనకి, s⁴, s⁴, s³ s², s⁴1, s⁴0. సో ఏముంది, ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఏముంది, ఆడ్ కాబట్టి ఆడ్ పవర్స్ ఉన్న కోఎఫిషియంట్స్ అన్ని ఫస్ట్ రోలో రాసేయండి. 1, 3 and 2. సో ఏమున్నాయి, 1, 3, 2. సో సెకండ్ రోలో ఏం ఫిల్ చేస్తారు, ఈవెన్ పవర్ కోఎఫిషియంట్స్ అంటే 1, 3 and 2. 1, 3 and 2. ఇప్పుడు నెక్స్ట్ రో ఎట్లా ఫిల్ చేస్తారు తెలిసింది కదా, 1 × 3 - 3 × 1 / 1. సో ఇదేమైంది, 0 అయింది. నెక్స్ట్ ఇదేంటిది మన కేసు, ఫస్ట్ కాలంలో ఏదో ఒక ఎలిమెంట్ 0 అయిన కేసు. కానీ మీరు ఆవేశంలో ఇప్పుడే ఎప్సిలాన్ ఓకే సమ్ కాన్స్టెంట్ చెప్పినా కదా, ఎప్సిలాన్తో రీప్లేస్ చేసేయండి అని. ఇప్పుడే చేయొద్దు, నెక్స్ట్ ఎలిమెంట్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్ కూడా జీరో అయితే కేసు మారిపోతుంది. మళ్ళీ ఓన్లీ 1 ఎలిమెంట్ కాకుండా మొత్తం జీరోస్ వస్తాయి చూడండి. ఇప్పుడు ఏముంది, 1 × 2 - 2 × 1 / 1, 0. ఇక్కడ ఏం లేదంటే ఆటోమేటిక్ గా 0 ఉన్నట్లే. ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడ డిఫరెంట్ కేసు, ఎప్సిలాన్ తో రీప్లేస్ చేసేది కాదు. ఓన్లీ ఫస్ట్ కాలంలో ఒక్క ఎలిమెంట్ మాత్రమే 0 అయినప్పుడు ఎప్సిలాన్ తో రీప్లేస్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమైంది, ఒక రో మొత్తం 0 అయిపోయింది. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు దీన్ని ఏమంటాం రా అంటే, ఆర్హెచ్ క్రైటీరియాలో కేస్ ఆఫ్ రో ఆఫ్ జీరోస్ అంటాం. రో ఆఫ్ జీరోస్. ఓకేనా, ఇదేంటిదిరా అంటే మనకి డిఫికల్టీ 2. ఆల్రెడీ డిఫికల్టీ 1 మాట్లాడుకున్నాం కదా, ఇది దేని కిందకి వస్తుందంటే డిఫికల్టీ 2. సో ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే, ఇట్లా రో ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఆర్హెచ్ క్రైటీరియా అనేది చూద్దాం. సో చూడండి, నోట్స్ మీరంతా రాసుకుంటారని అనుకుంటున్నా మంచి పిల్లలు. సో డిఫికల్టీ 2. సో జాగ్రత్తగా వినండి. వెన్ఎవర్ ఇన్ రౌత్ టేబులర్ ఫామ్ రో ఆఫ్ 0 అక్కర్స్. రో ఆఫ్ 0 అంటే ఏంటిది, ఇదే ఇట్లా ఒక రో మొత్తం 0 అయితే ఏం చేస్తాం అంటే, దెన్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఆక్సిలరీ ఈక్వేషన్ బై యూజింగ్ అబౌవ్ ద రో, ROZ అంటే ఇంకా రో ఆఫ్ జీరోస్ అనే, బై యూజింగ్ అబౌవ్ ద రో ఆఫ్ 0 కోఎఫిషియంట్స్ అండ్ డిఫరెన్షియేట్ ఆక్సిలరీ ఈక్వేషన్ అండ్ రీప్లేస్ జీరోస్ బై ద కోఎఫిషియంట్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ కంటిన్యూ ఆర్హెచ్ క్రైటీరియా. ఇంతవరకు నేను చదివినా కదా, దాని మీనింగ్ ఏంటిదో చెప్తా చూడండి. ఏమంటున్నారా అంటే, సపోజ్ మనకు రో ఆఫ్ జీరోస్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇట్లా రో ఆఫ్ జీరోస్ తో కంటిన్యూ చేయలేం కాబట్టి నెక్స్ట్ రో రావాలంటే ఏం చేస్తాం, ఈ రో ఆఫ్ జీరోస్ ఎక్కడైతే అక్కరైందో దాని పైన ఏదైతే ఉంటుందో ఈక్వేషన్ ఏముంది, దీన్ని ఏమంటాం రా అంటే, దీనిపైన వచ్చే ఈక్వేషన్ ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. రో ఆఫ్ 0 పైన ఏదైతే టర్మ్స్ ఉన్నాయో రోలో, దాన్ని ఏమంటాం రా అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎట్లా వస్తుంది మనకి, సో సేమ్ ఏ వేటి కోఎఫిషియంట్స్ తో మనం రాసినామో ఈ ఎలిమెంట్స్ అనేవి ఆ ఈక్వేషన్ అంతా రాసేయండి. వేటితో రాసినాం, s⁴ అంటే ఈవెన్ పవర్స్ తోనే కదా, 3s² + 2. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతుందా అంటే, s⁴ + 3s² + 2 = 0. సో ఇటువంటి ఈక్వేషన్ ఏమంటాం, రో ఆఫ్ జీరోస్ పైన వచ్చిన ఎలిమెంట్స్ తో ఫామ్ అయ్యే ఈక్వేషన్ నే ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. సో ఇంపార్టెంట్, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. సో ఏం చెప్తున్నారా అంటే, ఇట్లా ఒక ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయిన తర్వాత దాన్ని డిఫరెన్షియేట్ చేయంటుండో ఈ ఈక్వేషన్ ని. సో డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ టు s. సో ఏమైతుంది, ఇది 4s³ + 6s + 0 = 0. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొచ్చింది నీకు, 4s³ + 6x ఏంటిది, 6s = 0. సో ఇట్లా వచ్చింది ఈ ఆక్సిలరీ ఈక్వేషన్. డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు ఏమన్నారా అంటే, డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కోఎఫిషియంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఈ జీరోస్ ప్లేస్ లో పెట్టు అంటుండో. సో ఇప్పుడు జీరోస్ తీసేసి మనం ఏం పెట్టాలా, వీటి కోఎఫిషియంట్స్. సో ఏం పెడతావు, 4. నెక్స్ట్ ఇక్కడ ఏం పెడతావు, నెక్స్ట్ s కోఎఫిషియంట్స్ కదా, అంతే కదా. ఇది క్యూబిక్ ఈక్వేషన్ మనకు ఫామ్ అయ్యిండేది. ఇక్కడ వచ్చిండేది కూడా ఏంటిది, క్యూబిక్ ఈక్వేషన్. సో
ఇక్కడున్న క్యూబిక్ ఈక్వేషన్ కాకుండా ఇక్కడ వచ్చిన క్యూబిక్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ పెడతాం. అంటే 4, 6, నెక్స్ట్ ఏం లేదంటే 0 అట్లే ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఫామ్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. సో నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి. ఏముంది, 4 × 3 - 6 × 1 / 4 అంటే 12 - 6 / 4 ఎంత, 12 - 6 అంటే 6/4 అంటే 3/2 వస్తుంది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఏమొస్తుంది, 4 × 2 - 0 / 4 అంటే 2. నెక్స్ట్ ఏముంది, 0 ఉంది. ఇదేమైతుంది మళ్ళీ 3/2 × 6 అంతే కదా. 3/2 × 6 అంటే 9 - 8 / 3/2 అంటే ఏమైంది, 2/3 అయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, 0 - 0 అంటే 0. సో జీరోస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఎలిమెంట్ దిగిపోతుంది ఇక్కడ. సో 2 వచ్చేస్తుంది, ఇవి రెండు జీరోస్. సో ఇప్పుడు ఏమైంది మనకి, ఫస్ట్ కాలం మొత్తం ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో రాసేసుకోండి. సో ఏమున్నాయి, 1, 1, 4, 3/2, 2/3, నెక్స్ట్ 2. ఇవి ఫస్ట్ కాలం యొక్క ఎలిమెంట్స్ మనకు వచ్చినవి. సో అన్ని ఏమున్నాయి, పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. సో సైన్ చేంజెస్ ఏం లేవు. ఇప్పుడు ఏం చేస్తారు, సైన్ చేంజెస్ ఏం లేవని ఎమోషన్తో స్టేబుల్ అనేస్తారా. స్టేబుల్ అంటే తప్పు అయిపోతుంది. సో ఇంతవరకు నేనేం చెప్పినా, జస్ట్ రో ఆఫ్ జీరోస్ వస్తే రో ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ చేసి ఆక్సిలరీ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసి వాటి కోఎఫిషియంట్స్ జీరోస్ ప్లేస్ లో రీప్లేస్ చేసి నెక్స్ట్ ఆర్హెచ్ టేబుల్ ఫామ్ చేయండి అన్నా. ఇక్కడ నుంచి తర్వాత ఇప్పుడు డైరెక్ట్ సైన్ చేంజెస్ లేవని స్టేబుల్ అన్స్టేబుల్ ఇట్లా చెప్పాం. ఇప్పుడు మళ్ళీ మారుతుంది, అది ఒకసారి చూడండి ఏం మారుతుందో. సెకండ్ పాయింట్ ఏముంది, ద రో ఆఫ్ జీరోస్ ఇండికేట్స్ దట్ పోల్స్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం డిఫరెన్షియేట్ చేసే డిఫికల్టీ 2 ఏంటిదిరా అంటే ఇదే, ద రో ఆఫ్ జీరో ఇండికేట్స్ ద పోల్స్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. నెక్స్ట్ చూడండి, ఆక్సిలరీ ఈక్వేషన్ ఇండికేట్స్ నంబర్ ఆఫ్ పోల్స్ విచ్ ఆర్ auxiliary equation indicates number of poles which are symmetrical about origin. Next, auxiliary equation should consist only even powers of s because roots of auxiliary equation should be symmetrical about origin and row of 0 occurs in odd powers of s. సో నేను చదివిన పాయింట్స్ మీకు ఏవి క్లారిటీ రాలేదని నాకు తెలుసు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ మళ్ళీ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో తను ఏమంటున్నారు అంటే అక్కడ రో ఆఫ్ 0 అక్కర్ అయిందంటే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే నీకు ఇక్కడ వచ్చే పోల్స్ గానీ రూట్స్ గానీ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అవుతాయి. సో అంటే ఏమైతాయా, ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఇది ఆరిజిన్ కదా, నీకు రో ఆఫ్ 0 ఫామ్ అయిన కేసు వస్తే, ఈ డిఫికల్టీ వస్తే అప్పుడు ఏమంటున్నారా అంటే పక్కా నీకు రూట్స్ అనేవి పక్కా సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అవుతాయి అంటున్నావు. సో సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అవ్వాలంటే జాగ్రత్తగా చూడండి, ఇది అంత ఈజీ అయితే కాదు. మీరు జాగ్రత్తగా కేర్ఫుల్ గా వింటే మీకు ఈజీ అనిపిస్తుంది, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు ఈ కేసులో. సో ఏమంటుండంటే సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అంటున్నాడు కదా. సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అంటే ఏముంది, ఆరిజిన్ కి లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉంటుందో రైట్ సైడ్ లో అట్లే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పోల్ ఇక్కడ ఉందనుకో, దీనికి రెస్పెక్టివ్ గా ఇక్కడ కూడా ఇంకో పోల్ ఉండాలి. అంటే అప్పుడు ఏమైతాయి, ఈ పోలు సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అంటాం. లేదంటే ఇంకో కేసు ఏమైతుంది సిమెట్రికల్ అవ్వడానికి, ఇమాజినరీ యాక్సిస్ మీద కూడా ఉండొచ్చు రూట్స్ అనేవి. సో ఒక రూట్ ఇక్కడ ఉంటే, రూట్ గానీ పోల్ గానీ ఒకటే కదా, ఒక పోల్ ఇక్కడ ఉంటే దీనికి రెస్పెక్టివ్ గా ఆరిజిన్ తో సేమ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఇంకో రూట్ ఉందనుకో, పోల్ ఉందనుకో, ఇప్పుడు ఏమైతాయి, ఇవి రెండు కూడా సిమెట్రికల్ అవుతాయి. సో సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అవ్వాలంటే కేసెస్ ఏంటివి, ఇవే కదా. సో ఎయిదర్ రూట్ ఇట్లా రైట్ సైడ్ లో ఉంటే దానికి రెస్పెక్టివ్ లెఫ్ట్ లో ఉండాలి, పైన ఉంటే దానికి రెస్పెక్టివ్ కింద ఉండాలి. సో దీన్ని బట్టి గమనిస్తే మనం ఒక పాయింట్ ఏంటి అబ్జర్వ్ చేయాలంటే, పక్కా వెన్ పోల్స్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ పక్కా సిస్టమ్ అయితే స్టేబుల్ అవ్వదు. ఎందుకంటే నీకు లెఫ్ట్ లో పోల్ ఉన్నా కూడా దానికి సిమెట్రిక్ ఉండాలంటే రైట్ లో ఉండాలి. సో సిస్టమ్ అనేది ఎయిదర్ అన్స్టేబుల్ అవ్వాలి, లేదా రెండు సిమెట్రిక్ పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటిది, సిస్టమ్ అనేది ఎయిదర్ మార్జినల్లీ స్టేబుల్ ఉండాలి. ఇవి రెండే పాసిబిలిటీస్ నీకు. సో ఎప్పుడైనా సరే రో ఆఫ్ జీరోస్ వచ్చిందంటేనే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే సిస్టమ్ స్టేబుల్ అవ్వదు. సో స్టేబుల్ అనే కాన్సెప్టే తప్పు. రో ఆఫ్ జీరోస్ లో ఏమేమైతుంది, సిస్టమ్ కి అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి, రెండు ఛాన్సెస్, ఎయిదర్ అన్స్టేబుల్ లేదా మార్జినల్లీ స్టేబుల్. ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటిదిరా అంటే సైన్ చేంజెస్ ని బట్టి
సిస్టమ్ అనేది సైన్ చేంజెస్ లేనప్పుడు మార్జినల్ స్టేబుల్ అవుతుందా అన్స్టేబుల్ అవుతుందా, సైన్ చేంజెస్ ఉంటే అన్స్టేబులా మార్జినల్ స్టేబులా. సో ఇది మాట్లాడుకోవాలి కానీ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి ఇంకా స్టెబిలిటీనే వదిలేయాలి రో ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు. సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ఎక్స్టెన్షన్ మాట్లాడుకుంటే మీకు ఇమాజినరీ యాక్సిస్ మీద సిమెట్రికల్ పోల్సే రిపీటెడ్ పోల్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఒక చోట ఇట్లా 2 పోల్స్ ఉన్నాయి సేమ్ దానికి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ సిమెట్రీలో, ఇంకో చోట మల్టిపుల్ పోల్స్ రిపీట్ అయినాయి అనుకోండి సిమెట్రిక్ పోల్సే, అప్పుడు కూడా సిస్టమ్ ఏమైతుంది ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయని మార్జినల్ స్టేబుల్ అనకూడదు. రిపీటెడ్ పోల్స్ వస్తే ఈవెన్ దో దే ఆర్ సిమెట్రిక్, రిపీటెడ్ పోల్స్ ఉంటే సిస్టమ్ మాత్రం ఏమైపోతుంది అన్స్టేబుల్ అవుతుంది. ఓకేనా, ఇది ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ కి మీనింగ్. ఇంకొకటి ఏమంటున్నారా అంటే పక్కా మనకి ఈ సిమెట్రిక్ పోల్స్ ఏ ఈక్వేషన్ ఇండికేట్ చేస్తుంది అంటే ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమైతాయరా అంటే సిమెట్రిక్ పోల్స్ అవుతాయి ఆర్ సిమెట్రిక్ రూట్స్ అవుతాయి. ఎందుకు ఆక్సిలరీ ఈక్వేషన్ పక్కా సిమెట్రిక్ అంటే ఏముండాలి విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ అంటే ఎయిదర్ 2 రూట్స్ ఉండొచ్చు, లేదా 4 ఉండొచ్చు, లేదా 6 ఉండొచ్చు. ఇట్లా ఈవెన్ పవర్స్ లోనే రావాలి మనకు పక్కా సిమెట్రిక్ అంటానే. అంటే సిమెట్రిక్ అంటేనే అంతే పెయిర్స్ కాబట్టి 2 గానీ 4 గానీ 6 గానీ ఉండాలి. సో ఈ విధంగా ఉండాలంటే పక్కా మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్సే కదా అయ్యేది. ఆక్సిలరీ ఈక్వేషన్ చూడండి ఆల్వేస్ ఈవెన్ పవర్స్ లోనే ఉండాలి. ఎందుకు ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ ఉంటాయి కాబట్టి పక్కా సిమెట్రిక్ అంటేనే ఈవెన్ పవర్స్ కాబట్టి ఆక్సిలరీ ఈక్వేషన్ కూడా ఏమవ్వాలి ఈవెన్ పవర్స్ లోనే ఉండాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఈవెన్ పవర్స్ అంటే దాని మీనింగ్ ఏంటిది, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎట్లా వచ్చింది మనకి రో ఆఫ్ జీరోస్ కి పైన వచ్చే ఈక్వేషన్ కదా. సో పైన వచ్చేది ఈవెన్ పవర్స్ లో ఉంటే డెఫినెట్లీ కింద వచ్చేది ఏముంటుంది ఆడ్ పవర్ లో ఉంటుంది అంతే కదా. ఒకటి ఆడ్ అయితే ఇంకోటి ఈవెన్, నెక్స్ట్ ఆడ్, నెక్స్ట్ ఈవెన్. సో ఈ విధంగా ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఈవెన్ పవర్స్ లో ఉంటే నెక్స్ట్ ఏమైతుంది నెక్స్ట్ వచ్చేదే రో ఆఫ్ జీరోస్ కదా. సో రో ఆఫ్ జీరోస్ అనేది డెఫినెట్ గా ఆడ్ పవర్స్ లో ఉంటుంది. సో ఇవి ఈ పాయింట్స్ అన్నిటికీ మీనింగ్. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ మాట్లాడుకున్నట్లయితే సో మనకి ఎట్లా తెలుస్తాయి సిమెట్రిక్ పోల్స్ అబౌట్ ఆరిజిన్ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్స్ అన్న. సో ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్ కనుక్కోండి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏముంది s⁴ ప్లస్ 3s² ప్లస్ 2 = 0. సో దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది s⁴ ప్లస్ 2s² ప్లస్ s² ప్లస్ 2 = 0. అంటే s² ఇంటూ s² ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ s² ప్లస్ 2 = 0. సో నీకు ఏమైతుంది s² ప్లస్ 1 = 0, నెక్స్ట్ s² ప్లస్ 2 = 0. సో నీకేమొచ్చినాయి ఇంకా s ప్లస్ ఆర్ మైనస్ j ప్లస్ ఆర్ మైనస్ √2j అంతే కదా, ప్లస్ ఆర్ మైనస్ √2j అంతేలేండి. ఇప్పుడు చూడండి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏం ఇండికేట్ చేస్తుందన్న పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అన్న. సో పవర్ ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది. ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క పవర్ ఎంత 4. సో 4 పోల్స్ అనేవి డెఫినెట్ గా సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ ఉంటాయి. అవి ఏంటివి అంటే ప్లస్ j ఒకటి మైనస్ j ఒకటి ప్లస్ √2j మైనస్ √2j. సో దీని యొక్క అదే పోల్స్ గీస్తే ఎట్లా వస్తాయంటే సో ఈ విధంగా ఉంటాయి j మైనస్ j, నెక్స్ట్ √2j, నెక్స్ట్ మైనస్ √2j. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు సిస్టమ్ అనేది ఏమైపోయింది మనకి మార్జినల్లీ స్టేబుల్స్ అంటే ఇప్పుడే చెప్పలేంలే. సో ఈ విధంగా వచ్చినాయి. సో అంతే కదా చూడండి ఇప్పుడు j అండ్ మైనస్ j అని సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్, √2j మైనస్ √2j సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. దేని వల్ల వచ్చినాయి ఆక్సిలరీ ఈక్వేషన్ వల్ల వచ్చినాయి. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే మనకి మొత్తం పోల్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు వచ్చిన ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి ఎన్ని పోల్స్ వచ్చినాయి 4 వచ్చినాయి. ఇంకొక పోల్ మిగిలింది కదా, ఆ పోల్ ఎక్కడ ఉంటుందా అంటే ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఇదర్ లెఫ్టా రైటా అంటే ఎట్లా చెప్తామంటే సో ఇక్కడ ఎటువంటి సైన్ చేంజెస్ లేదు కాబట్టి సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. సో మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. సో సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అయినప్పుడు నీకు రైట్ సైడ్ లో ప్లేస్ చేస్తే ఏమైపోతుంది సిస్టమ్ అన్స్టేబుల్ అవుతుంది. సో మార్జినల్లీ స్టేబుల్ అవ్వాలంటే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్న పోల్స్ అట్లే ఉంచేసి మిగిలిన పోల్ ఎక్కడ ప్లేస్ చేస్తావు లెఫ్ట్ సైడ్ మీద ప్లేస్ చేస్తావు. సో ఇది లొకేషన్ ఆఫ్ పోల్స్ ఫర్ దిస్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఇది మనకి రో ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్. సో మీ అందరికి బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటా.
ఇది రో ఆఫ్ జీరోస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది జస్ట్ మనం ఇప్పటి వరకు ఒక కేసే మాట్లాడుకున్నాం. రో ఆఫ్ జీరోస్ లో మళ్ళీ డిఫరెంట్ కేసెస్ వస్తాయి. సో వాటి గురించి కూడా చూడాలి. ఇప్పుడు ఇంతవరకు మీకు క్లారిటీ అయితే నెక్స్ట్ ప్రొసీడ్ అయిదాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి, ఓకేనా. సో రో ఆఫ్ జీరోస్ లో మళ్ళీ ఎక్స్టెన్షన్స్ చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మొత్తం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసి అంతా మళ్ళీ సాల్వ్ చేయకుండా సింపుల్ ఫామ్ లో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఏమర్థం అయిపోతుంది మనకి, 2 కేసెస్ వస్తాయి చూడండి రో ఆఫ్ జీరోస్ లో. ఏం చేస్తున్నా నేను ఇక్కడ ఒక 5th ఆర్డర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చింది మనకి. 5th ఆర్డర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి నేను రూట్ టేబుల్ గీసిన. ఏమైంది మనకి, రో ఆఫ్ జీరోస్ అనేది అక్కరైంది. సో రో ఆఫ్ జీరోస్ అక్కరైంది. సో రో ఆఫ్ జీరోస్ అక్కరైనప్పుడు ఇంతవరకే మనం మాట్లాడుకున్నాం. ఏం చేస్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాం. రో ఆఫ్ జీరోస్ ఎక్కడ అక్కరైంది, ఆడ్ పవర్ లోనే అక్కరైతుంది. ఇక్కడ ఎంత పవర్ 3. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతుంది, ఈవెన్ పవర్ 4 అవుతుంది. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏం ఇండికేట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. సో ఎన్ని పోల్స్ సిమెట్రికల్ ఉన్నాయి, ఆర్డర్ 4 అంటే ఈ రో ఆఫ్ జీరోస్ యొక్క కేసులో ఎన్ని పోల్స్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అంటే, సో ఫస్ట్ అది రాసేయండి, 4 పోల్స్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్. సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్. ఎందుకు 4 పోల్స్, ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క పవర్ 4 కాబట్టి మనకు 4 పోల్స్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడే డిఫరెన్షియేట్ చేస్తాం. ఇన్ కేసు ఈ ఫస్ట్ కాలంలో ఎలిమెంట్స్ అన్నవి మనకి ఏం సైన్ చేంజెస్ లేవనుకోండి, అప్పుడు ఏం చెప్పినా సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అవుతుంది అన్న. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ మైనస్ తీసుకున్నాలండి, ఇది మైనస్ లేకుండా ప్లస్ అని ఉంటే మనం ఏం చేస్తాం, సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ కాబట్టి ఇమాజినరీ యాక్సిస్ మీద తీసుకుంటాం. ఏంటివి, సిమెట్రిక్ పోల్స్. అంటే సపోజ్ ఇక్కడ దీనికి రెస్పెక్టివ్ సిమెట్రిక్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి తీసేసుకునే వాళ్ళం. సో 4 పోల్స్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ అయిపోయింది. అండ్ ఎందుకు ఇమాజినరీ యాక్సిస్ మీదే తీసుకున్నామంటే సిస్టమ్ అనేది మార్జినల్ స్టేబుల్ అవుతుంది కాబట్టి. ఇంకా మనకు ఒక రూట్ మిగిలిందిగా, ఇంకా ఒక పోల్ ఉంది కాబట్టి 5th ఆర్డర్ కదా, ఆ పోల్ ఎక్కడ తీసుకుంటాం, ఆబ్వియస్లీ సిస్టమ్ అన్స్టేబుల్ అవ్వకూడదు, మార్జినల్ స్టేబుల్ అవ్వాలి కాబట్టి రైట్ సైడ్ రాకుండా లెఫ్ట్ సైడ్ తీసుకునే వాళ్ళం. సో ఇది నార్మల్ కేసు. కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్ చేంజ్ ఉంది, ఒక సైన్ చేంజ్, తర్వాత +2 -1, నెక్స్ట్ -2 +1. సో 2 సైన్ చేంజెస్ ఉన్నాయి. సో 2 సైన్ చేంజెస్ ఉన్నాయి. సో సైన్ చేంజెస్ ఏం ఇండికేట్ చేస్తాయి, పోల్స్ లయింగ్ ఆన్ రైట్ సైడ్ ఇండికేట్ చేస్తాయి. సో ఈ 2 సైన్ చేంజెస్ ఉన్నాయంటే ఇప్పుడు మిగతా ఏం ఆలోచించకుండా ఫస్ట్ ఏం చేస్తారయ్యా మీరు అంటే, ఫస్ట్ ఆ 2 పోల్స్ రైట్ సైడ్ గీసేయండి. 1, 2. ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఎప్పుడు RH క్రైటీరియాతో చెప్పలేం, జస్ట్ రైట్ సైడ్ ఉన్నాయి. రైట్ సైడ్ లో ఇక్కడ ఏంది, +2 దగ్గర ఉండొచ్చు, +3 దగ్గర ఉండొచ్చు, +1 ఉండొచ్చు, ఎంత వరకు అన్నా ఉండొచ్చు. సో జస్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేం, లొకేషన్ చెప్తాం అంటే రైట్ సైడ్ ఉన్నాయా లెఫ్ట్ సైడ్ ఉన్నాయా, ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ ఎక్కడ ఉన్నాయా అది ఎప్పుడు RH క్రైటీరియాతో చెప్పలేం. అదే డ్రాబ్యాక్, ఆ తర్వాత మాట్లాడదాం. సరే, మనకి 2 సైన్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి 2 పోల్స్ రైట్ సైడ్ గీసేసినాం. ఇప్పుడు ఏం చేస్తావురా నువ్వు అంటే, ఈ కేసులో సైన్ చేంజ్ వచ్చింది అండ్ రో ఆఫ్ జీరోస్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా పోల్స్ అనేవి సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ ఉండాలి. అది కూడా ఎన్ని ఉండాలి, 4 పోల్స్ అనేవి సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ ఉండాలి కదా. సో 4 పోల్స్ ఉండాలి కాబట్టి ఆల్రెడీ 2 పోల్స్ రైట్ సైడ్ లో ఉన్నాయంటే దీనికి రెస్పెక్టివ్ గా ఆరిజిన్ కి సిమెట్రీలో నెక్స్ట్ 2 పోల్స్ తీసేసుకో. ఇది నేను చెప్పదలుచుకుంది. సైన్ చేంజ్ ఎక్కరైందంటే ఈ విధంగా వస్తుంది కేసు. సో ఇప్పుడు ఇక్కడ 2 పోల్స్ రైట్ సైడ్ ఎందుకు వచ్చినాయంటే 2 సైన్ చేంజెస్ వల్ల. మనకి 4 పోల్స్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ కావాలి కాబట్టి ఆల్రెడీ 2 రైట్ సైడ్ లో ఉంటే దానికి రెస్పెక్టివ్లీ లెఫ్ట్ సైడ్ లో సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ 2 పోల్స్ తీసేసుకో. ఇప్పుడు నీకు ఇంకా ఏం మిగిలింది, 1 పోల్ మాత్రమే మిగిలింది. సో ఆ 1 పోల్ ఎక్కడికి ఇస్తాం అంటే అంతే కదా, 5 పోల్స్ ఉన్నాయి మనకు టోటల్లీ. సో 1 పోల్ మాత్రమే మిగిలిందంటే ఆ పోల్ ఎక్కడెక్కడ గీసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడుంటాయి, ఏదర్ ఇమాజినరీ యాక్సిస్ మీద అన్న గీయాలి లేదా లెఫ్ట్ సైడ్ అన్న రావాలి. ఆ ఎక్స్ట్రా 1 పోల్, 5 పోల్స్ లో 4 పోల్స్ అయిపోయినాయి, ఇమాజినరీ యాక్సిస్ మీద లేదా లెఫ్ట్ సైడ్ అన్న. ఇంకా రైట్ సైడ్ లో రాదు. రైట్ సైడ్ లో ఎందుకు రాదు, ఎన్ని సైన్ చేంజెస్ ఉంటే అన్ని మాత్రమే రైట్ సైడ్ లో ఉంటాయి. సో 2 సైన్ చేంజెస్ కాబట్టి 2 గీసేసినాం, ఇంకా రైట్ సైడ్ వచ్చే సమస్య లేదు. సో మిగిలిన 5 పోల్స్ లో 4 పోల్స్ అయిపోయినాయి. ఆ 5th పోల్ అనేది ఇద్దరు ఇమాజినరీ యాక్సిస్ మీద ఉండొచ్చు లేదా లెఫ్ట్ సైడ్ మీద ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైనా సరే ఇమాజినరీ యాక్సిస్ మీద తీసుకుంటున్నామంటే దానికి డెఫినెట్ గా విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ సిమెట్రికల్ లో ఇంకో పోల్ రావాలి. సో ఇమాజినరీ యాక్సిస్ మీద తీసుకుంటే నీకు ఇంకో పోల్ రావాలా, కానీ అప్పుడు ఏమైపోతాయి, 6 పోల్స్ అవుతాయి. కానీ మనకు ఉన్నది 5 పోల్స్ కాబట్టి ఇమాజినరీ యాక్సిస్ మీద తీసుకోవడం తప్పు. సో మిగిలిన 1 పోల్ ఎక్కడ ఉంటుందా అంటే లెఫ్ట్ సైడ్ మీద ఉంటుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి
మనం గీసుకున్నట్లయితే లొకేషన్ ఆఫ్ పోల్స్ ఈ విధంగా ఉంటుంది. ఎట్లుంటుంది, 2 పోల్స్ రైట్ సైడ్, దీనికి రెస్పెక్టివ్లీ ఆన్ లెఫ్ట్ సైడ్, మిగిలిన 1 పోల్ ఆన్ లెఫ్ట్ సైడ్. సో ఇది ఇంపార్టెంట్. ఇది మనకి ఏంటిది, కేస్ 1. ఇప్పుడు కేస్ 2 మాట్లాడతా చూడండి. కేస్ 1కి కేస్ 2కి డిఫరెన్షియేషన్ కూడా చేస్తా నేను, అంటే డిఫరెన్షియేట్ చేస్తా ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అని. ఇప్పుడు ఏమైంది అక్కడ, సేమ్ ఇట్లానే మొత్తం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసి నేను డైరెక్ట్ ఆర్హెచ్ టేబుల్ రాయకుండా జస్ట్ సింపుల్ షార్ట్ కట్ ఫామ్ లో రాసిన. ఇప్పుడు ఏం మాట్లాడతా అంటే, ఇప్పుడు కూడా చూడండి రో ఆఫ్ 0 అక్కరైంది, ఎక్కడ, థర్డ్ పవర్ దగ్గర. అంటే 4th పవర్ అనేది ఆక్సిలరీ ఈక్వేషన్ అయింది. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది నెంబర్ ఆఫ్ పోల్స్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ ని ఇండికేట్ చేస్తుంది. సో 4 కాబట్టి ఫస్ట్ రాయాల్సిన పాయింట్ ఏంటిది, 4 పోల్స్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్. సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ ఫస్ట్ రాసేసిన 4 పోల్స్ అనేవి సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు సైన్ చేంజెస్ చూడండి, ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయా, ఒక సైన్ చేంజ్, నెక్స్ట్ ఇంకో ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి, అంతే కదా, మైనస్ టు ప్లస్, మళ్ళీ ప్లస్ టు ప్లస్ సైన్ చేంజ్ కదా, ప్లస్ టు మైనస్, టోటల్ ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయి, 2 సైన్ చేంజెస్ అయినాయి. 2 సైన్ చేంజెస్ అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి, దీని పోల్స్ ఎట్లా లొకేట్ చేస్తామంటే, ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ కి సైన్ చేంజెస్ మనం ఎట్లా తీసుకుంటామంటే అబవ్ ఉన్నాయా బిలో ఉన్నాయా చూసేసుకోండి. మనకు మొత్తం 4 పోల్స్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ ఉండాలయా. సో ఆక్సిలరీ ఈక్వేషన్ కి బిలో సైన్ చేంజెస్ ఏదైతే ఉందో, బిలో సైన్ చేంజెస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి క్యాల్కులేట్ చేయండి. ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 సైన్ చేంజ్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఒక పోల్ రైట్ సైడ్ గీసాను. ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఏంటిది, S⁴ కదా. సో దీని కింద చూసుకున్నట్లయితే ఒకటే సైన్ చేంజ్ ఉంది. ఆక్సిలరీ ఈక్వేషన్ పైన సైన్ చేంజ్ గురించి తర్వాత మాట్లాడతా. సో ఆక్సిలరీ ఈక్వేషన్ కి కింద ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయి, 1 సైన్ చేంజ్ ఉంది. సో 1 సైన్ చేంజ్ వల్ల ఒక పోల్ రైట్ సైడ్ వచ్చింది. దీనికి రెస్పెక్టివ్ గా విత్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ లెఫ్ట్ సైడ్ లో ఒక పోల్ గీసాను. ఏమైపోయింది నీకు, 2 పోల్స్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ వచ్చేసినాయి. మనకు మొత్తం ఎన్ని పోల్స్ కావాలా, సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ 4 పోల్స్ కావాలా. సో మిగిలిన 2 పోల్స్ ఎక్కడ ఉంటాయంటే ఆబ్వియస్లీ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో ఇమాజినరీ యాక్సిస్ మీద సిమెట్రిక్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఏం రావచ్చు అంటే, ఎందుకు ఇమాజినరీ యాక్సిస్ మీద తీసుకున్నాం, ఇక్కడ సైన్ చేంజ్ ఉంది కదా. సో ఈ సైన్ చేంజ్ వల్ల ఇంకొక పోలు రైట్ సైడ్ లో తీసుకొని దీనికి రెస్పెక్టివ్లీ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ ఇట్లా తీసుకోవచ్చు కదా అంటే, ఇదే నేను చెప్పదలుచుకుంది. ఇట్లా తీసుకోకూడదు. మనము ఎప్పుడైతే ఆక్సిలరీ ఈక్వేషన్ కి కింద సైన్ చేంజెస్ కి మాత్రమే సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ కింద 1 సైన్ చేంజ్ వచ్చిందంటే ఒక పోల్ రైట్ లో ఉంటే ఆ పోల్ కి మాత్రమే మనకి లెఫ్ట్ సైడ్ లో సిమెట్రిక్ వస్తుంది. సో మిగిలిన ఇప్పుడు 2 పోల్స్ సిమెట్రిక్ అయిపోయినాయి, మిగిలిన 2 పోల్స్ ఉంటాయి కదా సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ 4 లో, ఆ 2 ఎట్లుంటాయంటే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి. ఈ సైన్ చేంజ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, సైన్ చేంజ్ అంటేనే డెఫినెట్ గా రైట్ సైడ్ ఉంటుంది పోల్ అని దాని మీనింగ్. ఆ పోల్ ఎక్కడ ఉంటుందంటే ఇండివిజువల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది ఆ పోల్ సమ్వేర్ రైట్ సైడ్, దానికి సిమెట్రిక్ ఉండదు. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇట్లానే ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ కి సైన్ చేంజెస్ 2 కిందనే వచ్చినాయి కాబట్టి డెఫినెట్ గా మనం 2 రైట్ సైడ్ తీసుకుంటే దానికి సిమెట్రిక్ ఉండాలి కాబట్టి కింద వచ్చినాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ లో కూడా 2 తీసుకున్నాం. ఇట్లా కాకుండా ఇక్కడ కూడా ఒకటే సైన్ చేంజ్ వచ్చి పైన ఒకటే సైన్ చేంజ్ వస్తే డెఫినెట్ గా ఒక రైట్ సైడ్ పోల్ కి మాత్రమే లెఫ్ట్ సైడ్ లో సిమెట్రిక్ ఉండేది. సో హోప్ నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, నేను ఇప్పుడు స్టేట్మెంట్స్ రాస్తా చూడండి, ఇప్పటి వరకు నేను వాగిన సోది కోసం. సో ఒకసారి ఈ పాయింట్స్ చూడండి. సో కేస్ 1 పాయింట్ ఏమంటున్నాం అంటే, ఇఫ్ సైన్ చేంజ్ అక్కర్ బిలో ఆక్సిలరీ ఈక్వేషన్ దెన్ పోల్ ఇన్ ద రైట్, అంటే సైన్ చేంజ్ ఎక్కడైతేనే రైట్ సైడ్ లో పోల్ వచ్చేస్తుంది. ఆ పోల్ దెన్ పోల్ ఇన్ ద రైట్ మస్ట్ హ్యావ్ సిమెట్రిక్ పోల్ ఇన్ ద లెఫ్ట్. అర్థమైందా ఇప్పుడు? సెకండ్ కేసు ఏమంటున్నాడు అంటే, ఇఫ్ సైన్ చేంజ్ అక్కర్స్ అబౌవ్ ఆక్సిలరీ ఈక్వేషన్ దెన్ దెర్ ఈస్ నో సిమెట్రికల్ పోల్ ఇన్ ద లెఫ్ట్ టు ద పోల్ ప్లేస్డ్ ఇన్ ద రైట్. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, ఆక్సిలరీ ఈక్వేషన్ కి పైన సైన్ చేంజ్ వస్తే ఏదైతే మనకు రైట్ సైడ్ లో సైన్ చేంజ్ వల్ల రైట్ సైడ్ పోల్ వస్తుందో దానికి సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ లో లెఫ్ట్ సైడ్ కి పోల్ ఉండదు. అట్లా కాకుండా బిలో ఆక్సిలరీ ఈక్వేషన్ వస్తే ఎన్ని పోల్స్ అయితే రైట్ సైడ్ ఉంటాయో వాటికి రెస్పెక్టివ్లీ లెఫ్ట్ సైడ్ లో కూడా సిమెట్రిక్ పోల్స్ వస్తాయి. సో ఇది ఈ కేసెస్ యొక్క డిఫరెన్షియేషన్. అట్లా కాకుండా ఎటువంటి సైన్ చేంజ్ లేదనుకోండి, ఫస్ట్ కాలం రో ఆఫ్ 0 సక్కర్ అయినప్పుడు మొత్తం సిమెట్రికల్ పోల్స్ అన్ని ఏమైతాయి, ఆన్ ఇమాజినరీ యాక్సిస్ అవుతాయి. ఎందుకు, సిస్టమ్ అనేది మార్జినల్ స్టేబుల్ కాబట్టి. సో మిగిలిన పోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ మనకి
రో ఆఫ్ జీరోస్ కేసు. సో ఇక్కడతో అయిపోయింది అనుకోవద్దు రో ఆఫ్ జీరోస్, ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. తిట్టుకోవద్దు, మీ మంచి కోసమే కదా నేను చెప్పేది. అంటే ఏంది ఇన్ని కేసులు చెప్తున్నాను. సో అన్ని నేర్చుకొని పెట్టుకోవాలి మనం. గేట్ ఎగ్జామ్ అంటే గేమ్స్ కాదు కదా. సో అన్ని కేసెస్ చూసుకోవాలా, తిట్టుకోకుండా చూడండి. ఏమిచ్చిండు, ఇంకొక క్లోజ్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చినాడయా. ఏం చేస్తాం మనం, RH క్రైటీరియా చేయండి. సో ఏముంది, పవర్ 6లో ఉంది చూడండి, ఇంకా 6 పోల్స్ ఉన్నాయి. సో చూడండి, జాగ్రత్తగా చేయండి. S⁻6, S⁻5, S⁻4, S³ అంతే, S² S⁻1 S⁻0. ఏమింది, ఫస్ట్ ఈవెన్ కోఎఫిషియంట్స్ అన్ని రాసేయండి. హైయెస్ట్ పవర్ వచ్చేసి 6 కాబట్టి ఈవెన్ కోఎఫిషియంట్స్ అన్ని ఫస్ట్ రోలో రాసేయండి. 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, 2. నెక్స్ట్ ఆడ్ కోఎఫిషియంట్స్ అన్ని రాయండి. 3, 6, 3, 0, 3, 6, 3, 0. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా చేయండి. 12 - 6 డివైడెడ్ బై 3 అంటే ఏమవుతుంది, 12 - 6 అంటే 6 డివైడెడ్ బై 3 అంటే ఓకే 2 వచ్చింది. నెక్స్ట్ 15 - 3 డివైడెడ్ బై 3 అంటే ఏముంది, 4 వచ్చింది. నెక్స్ట్ ఏముంది, 6 - 0 డివైడెడ్ బై 6 - 0 డివైడెడ్ బై 3 అంటే మళ్ళీ ఏమొచ్చింది, 6 - 0 అంటే 6/3 అంటే 2. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 12 - 12 డివైడెడ్ బై 2 అంటే 0. 6 - 6 డివైడెడ్ బై 2 అంటే 0. 0 - 0 డివైడెడ్ బై 2 అంటే 0. ఏమైంది, వచ్చింది ఏంటిది మనకి, రో ఆఫ్ జీరోస్ వచ్చింది. సో ఫస్ట్ టైం రో ఆఫ్ జీరోస్ వచ్చింది. ఏం చేస్తావు నువ్వు, ఆక్సిలరీ ఈక్వేషన్. ఏ పవర్కి వచ్చింది, ఆడ్ పవర్లోనే రో ఆఫ్ జీరోస్ అంటేనే ఆడ్ పవర్. ఎందుకంటే నేను మళ్ళీ మాట్లాడినా మళ్ళీ చెప్పాను. సో ఆడ్ పవర్లో వచ్చింది. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏముంది రాసేయండి. ఫస్ట్ ఇప్పుడు 2s⁻4 ప్లస్ 4 ఏముంది, ఇది 4s² అవుతుంది. ఇది ఇంకా డైరెక్ట్ రాసేయాలి, ఇక్కడ నుంచి చూసుకోవద్దు. మళ్ళీ ఏముంది, ఫస్ట్ s⁻4 ఉందంటే నెక్స్ట్ s², నెక్స్ట్ 0 టర్మ్ ఉంటుంది, అది s⁻0. 2s⁻4 ప్లస్ 4s² ప్లస్ 2 = 0. ఇప్పుడు ఏముంది మనకి, డిఫరెన్షియేట్ చేద్దామా, కామన్ తీసి చేద్దామా, డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది మనకి, 8s³ ప్లస్ 8s = 0. సో కోఎఫిషియంట్స్ ఏమున్నాయి, ఆక్సిలరీ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత 8 మనం ఏం చేస్తాం, ఇక్కడ 8లతో రీప్లేస్ చేయండి. ఇది 8 ఇది 8 అవుతుంది. ఓకేనా. ఇవి రెండు జీరోసే, ఎందుకంటే మిగతా టర్మ్స్ లేవు కాబట్టి ఇవి రెండు జీరోస్. ఇది ఆక్సిలరీ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ప్రొసీడ్ అవ్వు. 8 4 ఎంత, 32 - 16 అంతేనా. 32 - 16 అంటే 16 డివైడెడ్ బై 8 అంటే ఏమొచ్చింది, 2 వచ్చింది. నెక్స్ట్ ఏముంది, 16 - 0 డివైడెడ్ బై 8 అంటే 2. నెక్స్ట్ ఇవేముంది, ఇంకా 0 వచ్చేస్తాయి, అంతే కదా, అంతేనా. 16 1 సెకండ్ ఓకే, జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, 16 - 16 డివైడెడ్ బై 2 మళ్ళీ 0 వచ్చింది. మళ్ళీ 0 చూసుకున్నట్లయితే మళ్ళీ 0, మళ్ళీ ఏమొచ్చింది, రో ఆఫ్ జీరోస్ వచ్చింది. సో రో ఆఫ్ జీరోస్ ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చింది. సో మళ్ళీ ఏం చేస్తావు, సేమ్ ఆక్సిలరీ ఈక్వేషన్ కట్టండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, రెండు రో ఆఫ్ జీరోస్ వచ్చినాయి కాబట్టి రెండు ఆక్సిలరీ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇది ఆక్సిలరీ ఈక్వేషన్ 1 అనుకుంటే ఆక్సిలరీ ఈక్వేషన్ 2 రాయండి. ఏముంది, 2s² ప్లస్ 2 = 0. 2s² ప్లస్ 2 = 0. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, 4s అంతే, 4s అంతే కదా, 4s. సో దీన్ని తీసేసి దేంతో రీప్లేస్ చేస్తావు, 4తో రీప్లేస్ చేస్తావు. ఇప్పుడు ఏముంది, 8 ఓకే, ఇక్కడ ఏమైతుంది, 8 - 0/4 అంటే 2 వస్తుంది. 0 0 0. ఏమైంది మనకి, ఏం చెప్పదలుచుకుంటున్నా, రో ఆఫ్ జీరోస్ మోర్ దాన్ వన్స్ వస్తే ఏమైతుంది, అది ఈ కేసు. సో ఇది సపరేట్ కేసు లాగా నోట్ చేసుకొని మీ నోట్స్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే, మోర్ దాన్ వన్స్ రో ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ సింగిల్ టైం రో ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు 3 కేసెస్ వస్తాయి. అవి 3 కేసెస్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు డిస్కస్ చేసే కేసు ఏంటిదరా అంటే, రో ఆఫ్ జీరోస్ ని మోర్ దాన్ వన్స్ వస్తాయి, 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, ఇవన్నీ n టైమ్స్ కావచ్చు. వచ్చినప్పుడు ఏం చేస్తాం, దాని గురించి మాట్లాడుతున్నా. సో రో ఆఫ్ జీరోస్ 2 టైమ్స్ వచ్చినాయా. సో ఫస్ట్ కాలం అన్ని రాసేయండి. ఫస్ట్ కాలం ఏముంది, 1 3 2 నెక్స్ట్ 8 2 4 2 8 2 4 2.
8242. సైన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. రో ఆఫ్ 0 వచ్చిందా? వచ్చింది. సో సిస్టమ్ ఏమైపోతుంది? మార్జినల్లీ స్టేబుల్ అని ఎవరైనా అనుకుంటే ఈజీగా తప్పు అయిపోతుంది. ఎందుకు తప్పో ఇదే నేను చెప్పదలుచుకుంటున్నా. చూడండి ఏముంది ఇక్కడ, పోల్స్ ఎన్ని ఉంటాయి సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ పోల్స్ విచ్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏందా? ఇది. సో దీనికి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? s⁴ ప్లస్ 2s స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఏమైంది? s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతేనా? అప్పుడు ఏమైతుంది మనకి? s² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 కామా s² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే s ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ జే కామా s ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ జే. అంటే ఏమైతుందా అంటే నీకు 4 రూట్స్ కావాలి. నీకు జస్ట్ ఇప్పుడు s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసి ఓన్లీ ఒకసారి ప్లస్ ఆర్ మైనస్ జే రాస్తే నీకు వచ్చింది 2 రూట్సే. కానీ ఇది 4th పవర్ కాబట్టి 4 రూట్స్ వచ్చినాయి. 4 రూట్స్ ఏంటివి? 2 ప్లస్ జేలు అంటే రిపీటెడ్ పోల్స్. నెక్స్ట్ మళ్ళీ 2 మైనస్ జేలు అంటే ఇమాజినరీ యాక్సిస్ మీద రిపీటెడ్ పోల్స్ వచ్చినాయి. చూడండి, ఈవెన్ దో దే ఆర్ సిమెట్రిక్ బట్ దే ఆర్ రిపీటెడ్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో రిపీటెడ్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ వస్తే చాలు సిస్టమ్ ఏమైపోతుందయ్యా అంటే అన్స్టేబుల్. సో చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటిదిరా అంటే మీకు రో ఆఫ్ జీరోస్ మోర్ దాన్ వన్స్ వస్తే సైన్ చేంజెస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సిస్టమ్ అనేది స్టేబుల్ అవ్వదు, మార్జినల్ స్టేబుల్ అవ్వదు. డెఫినెట్ గా ఏమైతుందయ్యా అంటే అన్స్టేబుల్ అవుతుంది. ఎందుకు అన్స్టేబుల్ అవుతుంది డెఫినెట్ గా చెప్తున్నా అంటే బికాస్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ వీ విల్ హ్యావ్ రిపీటెడ్ పోల్స్ ఈవెన్ దో దే ఆర్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్. యాజ్ దే ఆర్ రిపీటెడ్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ దెన్ వీ సే సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సరే, సెకండ్ ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకున్నారా? సెకండ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏముంది? s² ప్లస్ ఇది ఏమైతుంది? s² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏం ఇండికేట్ చేస్తుంది? s ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ జే. అంతే కదా? ప్లస్ ఆర్ మైనస్ జే అంటే మళ్ళీ ఏముంది? ఇక్కడే రిపీట్ అయ్యి వస్తాయి. సో సెకండ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ని నువ్వు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సెకండ్ ఆక్సిలరీ ఈక్వేషన్ జస్ట్ ఏం డినోట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఏవైతే రిపీటెడ్ పోల్స్ ఉన్నాయో వాటినే మళ్ళీ ఇంకోసారి డినోట్ చేస్తుంది. సో సెకండ్ ఆక్సిలరీ ఈక్వేషన్ డినోట్స్ నథింగ్ బట్ రిపీటెడ్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో ఇది కాన్సెప్ట్. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినా, 2 సార్లు వచ్చినా, ఒకసారి కంటే ఎక్కువ రో ఆఫ్ జీరోస్ వచ్చినట్లయితే సిస్టమ్ అనేది అన్స్టేబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైన్ చేంజెస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఏముంది మనకి? 4 పోల్స్ అనేవి ఇక్కడ వచ్చేసినాయి అంటే ప్లస్ ఆర్ మైనస్ జే. సో 4 పోల్స్ ఇక్కడ వచ్చేసినాయి కదయ్యా. ఇప్పుడు ఏముంది మనకి? మిగిలినవన్నీ 6 పోల్స్ కదా. 4 ఇక్కడ ఉంటే ఇంకా మిగిలిన 2 పోల్స్ ఎక్కడ పెడతావు? ఆన్ లెఫ్ట్ సైడ్. ఎందుకు లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్ ఎందుకు పెట్టకూడదు అంటే ఇప్పుడు సైన్ చేంజెస్ చూసుకో. ఇన్ కేస్ సైన్ చేంజెస్ అంటే దానికి నువ్వు రైట్ సైడ్ లో పెట్టిండేమో, కానీ సైన్ చేంజ్ లేదు కాబట్టి డెఫినెట్ గా నీకు మిగిలిన 2 పోల్స్ ఎక్కడ ఉంటాయి? లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాయి. సో ఇది ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క పోల్ డయాగ్రామ్ ఏంటిదిరా అంటే ఇది. ఓకేనా? ఇంకొంచెం ఎక్స్టెన్షన్ మాట్లాడుకుందాం, దాని తర్వాత పక్కా వీడియో క్లోజ్ చేసేస్తాం. సో ఒకసారి నేను 2 ఫిగర్స్ డ్రా చేస్తా, వాటికి డిఫరెన్స్ చెప్పండి. సపోజ్ ఈ విధంగా ఉన్నాయనుకోండి. ఇక్కడ 2 పోల్స్ రైట్ సైడ్ లో, 2 పోల్స్ విత్ రెస్పెక్ట్ వీటికి సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ లో లెఫ్ట్ సైడ్ 2 పోల్స్ ఉన్నాయనుకోండి. దీనికి మనం ఓన్లీ RH టేబుల్ గురించి, RH క్రైటీరియా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇదే దీనికి ఈ 2 డయాగ్రామ్స్ కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే పోల్ లొకేషన్స్, జస్ట్ అంటే ఎగ్జాక్ట్ పోల్ లొకేషన్స్ గురించి మాట్లాడట్లేదు. సో RH క్రైటీరియాకి రిలేటెడ్ లో మాట్లాడుకుంటే ఇవి 2 డయాగ్రామ్ ఏంటివిరా అంటే ఈక్వలెంట్ డయాగ్రామ్స్. ఎందుకంటే 2 పోల్స్ లెఫ్ట్ లో ఉన్నాయి, వాటికి రెస్పెక్టివ్లీ విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ సిమెట్రికల్ లో 2 పోల్స్ రైట్ సైడ్ ఉన్నాయి. సేమ్ అదే కదా ఇక్కడ జరిగింది కూడా. 2 పోల్స్ లెఫ్ట్ లో ఉన్నాయి, వీటికి రెస్పెక్టివ్లీ ఆరిజిన్ కి సిమెట్రిక్ గా 2 పోల్స్ రైట్ సైడ్ లో ఉన్నాయి. సో ఇవి 2 డయాగ్రామ్స్ ఏమన్నా తేడా ఉన్నాయంటే లేవు, 2 ఈక్వలెంట్ డయాగ్రామ్స్ మాత్రమే. ఇంకొకటి గమనించినట్లయితే ఇప్పుడు ఇవి ఏమైతాయంటే ఈ పోల్స్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ ఆరిజినే అవుతాయి. ఇట్లా కాకుండా జస్ట్ పోల్స్ అనేవి ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఒక పోల్ ఇక్కడ ఒక పోల్ ఉంటే ఇవి 2 సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అంటే అవ్వవు. ఇవి 2 జస్ట్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అని చెప్పొచ్చు, కానీ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ అని చెప్పాను. అట్లా కాకుండా ఈ విధంగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది J1 అనుకోండి, ఇది -1 అనుకోండి, సో ఇది -J1 అనుకోండి. ఇప్పుడు ఏమవుతాయి? రూట్స్ అనేవి నీకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అదే పోల్స్ అనేవి -1 + J1
-1 మైనస్ J1. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ, ఇది +1 అనుకోండి. 1 + J1 1 మైనస్ J1. సో ఇప్పుడు ఏమైతాయిరా అంటే నీకు ఈ మొత్తం ఏమైతాయంటే ఈ 4 పోల్స్ వచ్చేసి ఇవి రెండు 1 + J1 1 మైనస్ J1 అనేవి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ సిమెట్రికల్ గా దేనికి ఉన్నాయి, -1 + J1 -1 మైనస్ J1. ఓకేనా, నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇవి రెండు ఈక్వలెంట్ డయాగ్రామ్సే వెన్ ఇట్ కమ్స్ టు RH క్రైటీరియా. అదే ఎగ్జాక్ట్ లొకేషన్ తో మాట్లాడుకుంటే ఈక్వలెంట్ కాదు. లెఫ్ట్ సైడ్ లో వాటికి రెస్పెక్టివ్లీ రైట్ సైడ్ లో పోల్స్ ఉన్నాయి. సో సేమ్ లెఫ్ట్ సైడ్ లో వాటికి రెస్పెక్టివ్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్, రైట్ సైడ్ లో పోల్ ఉన్నాయి. సో ఇవి రెండు ఈక్వలెంట్ డయాగ్రామ్స్. ఇప్పుడు RH క్రైటీరియాలో ఇంకో విధంగా క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు అంటే చూడండి. సో క్వశ్చన్స్ డిఫరెంట్ వేస్ లో ఎట్లా అడగచ్చు అంటే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. ఏంటిదిరా అంటే ఇట్లా ఒక గ్రాఫ్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఏం చేయమంటా అంటే RH టేబుల్ కానీ RH టేబుల్ గీయమంటాడు. RH టేబుల్ మనకి సెమ్ ఎగ్జామ్స్ లో అడగచ్చేమో కానీ, సరే దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కో అంటాడు. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కో అంటాడు. సో ఏముంది ఇక్కడ చూడండి, ఇవి ఏమైతాయి, సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ కదా పోల్స్ అనేవి. సో 2 పోల్స్ లెఫ్ట్ సైడ్ లో ఉండి వాటికి సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ ఆరిజిన్, రైట్ సైడ్ లో 2 పోల్స్ ఉన్నాయంటే దీని మీనింగ్ ఏంటిది, మనకు RH క్రైటీరియా తెలుసు కాబట్టి ఏం చెప్తాము, రో ఆఫ్ జీరోస్ వచ్చింది అంటాం. రో ఆఫ్ జీరోస్ ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం రో ఆఫ్ జీరోస్ వచ్చింది. రో ఆఫ్ జీరోస్ వచ్చి మళ్ళీ ఏమైంది, లెఫ్ట్ సైడ్ కి విత్ రెస్పెక్టివ్ రైట్ సైడ్ లో ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటిది అంటే, అదే రైట్ సైడ్ లో పోల్స్ ఉంది వాటికి రెస్పెక్టివ్ లెఫ్ట్ సైడ్ లో పోల్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటిది మనం చెప్పుకుంది, ఆక్సిలరీ ఈక్వేషన్ కి కింద సైన్ చేంజ్ అక్కరైంది అని కంక్లూడ్ చేస్తాం దీని నుంచి. సో సింపుల్ గా మనకు ఉన్న పోల్స్ అన్ని ఎన్ని ఉన్నాయంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి 4 పోల్సే. ఇచ్చిన లొకేషన్స్ ఎన్ని, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో 4 పోల్సే ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గీసేయచ్చు. సో ఏముంది, పోల్స్ రాసేయండి. పోల్స్ ఏమేమి ఉన్నాయా నీకు, -1 ప్లస్ ఆర్ మైనస్ J. నెక్స్ట్ -1 కాదు +1 ప్లస్ ఆర్ మైనస్ J. సో ఏమైతుంది నీకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ పోల్స్ నుంచి రాస్తే S-1 ప్లస్ J ఇంటూ S-1 మైనస్ J ఇంటూ S+1 ప్లస్ J ఇంటూ S+1 మైనస్ J. సో అన్నిటికీ మల్టిప్లికేషన్ ఏమైతుంది నీకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది కదా. సో ఏమైతుంది ఇది, A+B ఇంటూ A-B అంటే A² మైనస్ B², కానీ J² వస్తుంది కాబట్టి -1 వస్తుంది కదా, -1 +1 అవుతుంది. సో S-1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఏమైతుంది, S+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, అంతే కదా. సో S-1 హోల్ స్క్వేర్ అంటే S² ప్లస్ 1 మైనస్ 2S ప్లస్ 1, అంతేనా. S² మైనస్ 2S అంతే. నెక్స్ట్ S² ప్లస్ 2S ప్లస్ +1 +1 2 అవుతుంది. ఇక్కడ కూడా +1 ఏమైతుంది 2 అవుతుంది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ S² ప్లస్ 2 మైనస్ 2S ఇంటూ S² ప్లస్ 2 ప్లస్ 2S. మళ్ళీ ఏముంది, A-B ఇంటూ A+B అంటే A² మైనస్ B² అంటే A² అంటే ఏముంది S² ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ B² అంటే -4S², అంతే కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో S⁴ ప్లస్ 4 ప్లస్ 4S² మైనస్ 4S² ఏమవుతుంది 0 అయిపోతుంది. దేర్ ఫోర్ నీ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే S⁴ ప్లస్ 4 ఈజ్ 0. ఇది ఇప్పుడు నీకు వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కరెక్టా రాంగా అంటే నువ్వు మళ్ళీ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి RH టేబుల్ గీసి పోల్స్ లొకేట్ చేస్తే సేమ్ ఇదే విధంగా వస్తుంది. కావాలంటే నువ్వు చెక్ చేసుకో, అంత అవసరం మనకు లేదు కాబట్టి నేను చేయట్లేదు. నెక్స్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్ తీసుకో. సో నీకు ఏమిచ్చిండు, ఈ విధంగా ఒక ఫిగర్ ఇచ్చేసి ఏం చెప్పినాడ్రా అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కో అన్నాడు. ఏం చేస్తావు, ఫిగర్ చూడగానే పాయింట్స్ కంక్లూడ్ చేసేద్దాం. ఏముంది, పక్కా రో ఆఫ్ 0 అక్కరైంది. ఎందుకు, పోల్స్ ఆర్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. ఒకటి +1 ఇంకోటి -1, ఒకటి +J మైనస్ J అంటే డెఫినెట్లీ ఒకసారి మాత్రమే రో ఆఫ్ జీరోస్ వచ్చింది. సో ఓకే, ఇప్పటికి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను ఇంకా డీటెయిల్ చెప్తా. సో మనకి ఏం చెప్తున్నాం అంటే ఒకసారి మాత్రమే రో ఆఫ్ జీరోస్ అక్కరైంది అంటున్నాం. ఇప్పుడు చూడండి ఏమైంది, ఒక పోల్ రైట్ ఉంటే దానికి రెస్పెక్టివ్లీ లెఫ్ట్ లో విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ సిమెట్రికల్ గా ఇంకో పోల్ ఉంది.
అంటే దాని మీనింగ్ ఏంటిది, రో ఆఫ్ జీరోకి అంటే యాక్సిలరీ ఈక్వేషన్కి కింద సైన్ చేంజ్ అక్కరైంది. రెండు కంక్లూజన్స్. ఫస్ట్ కంక్లూజన్ ఏం చెప్పినాం, రో ఆఫ్ జీరో వచ్చింది అన్నాం. సో సెకండ్ కంక్లూజన్ ఏం చెప్తున్నాం, సైన్ చేంజ్ బిలో ఆక్సిలరీ ఈక్వేషన్ అంటున్నాం. సైన్ చేంజ్ బిలో ఆక్సిలరీ ఈక్వేషన్. ఎందుకు, రైట్లో ఉన్న పోల్కి విత్ లెఫ్ట్లో రెస్పెక్టివ్గా సిమెట్రిక్ పోల్ ఉంది కాబట్టి బిలో ఆక్సిలరీ ఈక్వేషన్ అంటున్నాం. ఇప్పుడు ఏముంది, పోల్స్ -1 + 1 అంటే s² -1 ఒక ఈక్వేషన్. నెక్స్ట్ +j - j అంటే s² + 1 ఒక ఈక్వేషన్. సో = 0. టోటల్ ఎన్ని పోల్స్ మనకి ఉన్నది, 4 పోల్స్ మాత్రమే. సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, a + b × a - b అంటే a² - b² = 0. దేర్ ఫోర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటిదిరా అంటే s⁴ - 1 = 0. క్వశ్చన్స్ అనేవి నీకు జస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కో అనే కాదు, రో ఆఫ్ జీరో అక్కరైందా లేదా అని కూడా అడగచ్చు. ఇట్లా ఇచ్చేసి అక్కరైందా లేదా అంటే అక్కరైంది, ఎందుకు, సిమెట్రిక్ పోల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏమంటాడు, సైన్ చేంజ్ అనేది బిలో ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చిందా అబో ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చిందా అంటాడు. ఈ ఫిగర్ ఇచ్చేసి ఎక్కడొచ్చింది, బిలో ఆక్సిలరీ ఈక్వేషన్. ఎందుకు, రైట్ లో ఉన్న పోల్ కి రెస్పెక్టివ్ లో లెఫ్ట్ లో ఉంది కాబట్టి. ఇన్ కేసు ఇదే క్వశ్చన్ లో నేను ఇక్కడ ఇంకో పోల్ యాడ్ చేసిన అనుకో, ఏంటిది -2 అనేది యాడ్ చేసిన అనుకో, అప్పుడు నీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుందా, ఇక్కడ ఇంకొక టర్మ్ మల్టిప్లై చేస్తాం, ఏంటిది అది s+2. సో ఈ మొత్తం మల్టిప్లికేషన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు నీకు ఏం చెప్తాడు, టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అంత అవసరం లేదు, నేను జస్ట్ ఇంకో పోల్ యాడ్ చేస్తే ఎట్లా వస్తుందంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇంటూ s+2 మల్టిప్లై అవుతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదిరా అంటే ఈ విధంగా ఇచ్చినాడు. ఈ విధంగా ఇచ్చి క్వశ్చన్ ఎన్ని విధాలుగా అయినా అడగచ్చు. సో మనం ఏ విధంగా అడిగినా కంక్లూజన్స్ మొత్తం ఒకసారి రాసేసుకుందాం. ఏముంది ఇది చూడండి, సిమెట్రిక్ పోల్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. సో ఏమైనట్లు, ఫస్ట్ కంక్లూజన్ మనం ఏం రాయొచ్చు దీంట్లో, రో ఆఫ్ జీరో అక్కరైంది అంటాం. ఓకేనా, రో ఆఫ్ జీరో అక్కరైంది. నెక్స్ట్ రైట్ సైడ్ లో ఒక పోల్ ఉంది. సో మొత్తం ఎన్ని పోల్స్, 2 పోల్స్ ఒక పోల్ అంటే మొత్తం 3 పోల్స్ ఉన్నాయి. సిస్టమ్ అనేది స్టేబులా అన్స్టేబులా అంటే సిస్టమ్ అనేది డెఫినెట్లీ అన్స్టేబుల్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలంటే ఎట్లా రాసిండో, థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎట్లా వస్తుంది, s² + 1 × s - 2 = 0. ఈ విధంగా మనం కంక్లూజన్స్ డ్రా చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాయి, మల్టిపుల్ పోల్స్. ఇవి నేను కొంచెం దూరం ఎందుకు రాసిన అంటే, ఇప్పుడు మల్టిపుల్ పోల్ అంటే ఏంది, దీని మీదే ఇంకోసారి రాయాలి. సో ఇట్లా గీస్తే మీకు అర్థం కాదని కొంచెం గ్యాప్ ఇచ్చి రాసిన. అంటే 3 పోల్స్ +j మీద ఉన్నాయి, 3 పోల్స్ -j మీద ఉన్నాయి. కంక్లూజన్స్ ఏం రాయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ రో ఆఫ్ జీరో వచ్చిందని దీని మీనింగ్. సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్, కానీ మల్టిపుల్ పోల్స్. సో రో ఆఫ్ జీరో ఎన్నిసార్లు వచ్చింది, రో ఆఫ్ జీరో ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్నిసార్లు వచ్చినట్లు, అంటే 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ కంక్లూజన్ ఏం రాస్తావు, మల్టిపుల్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ అంటే సిస్టమ్ అనేది స్టేబుల్ అన్స్టేబుల్ అంటే అన్స్టేబుల్. సో లొకేషన్ ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుంది, మొత్తం 6 పోల్స్. ఎన్ని పోల్స్, టోటల్ పోల్స్ 6 పోల్స్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుంది, s² + 1 హోల్ క్యూబ్. ఎందుకు క్యూబ్ 3 టైమ్స్ రిపీట్ అయినాయి, +or - j = 0. ఇంకా నీకు ఇది తెలిసినదే కదా, a + b హోల్ క్యూబ్. ఏముంది, a³ + b³ + 3 × a²b 3 × a²b + 3 × ab² = 0. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుంది, 3s⁴ + 3s² + 1 = 0. ఈ విధంగా డయాగ్రామ్స్ ఇచ్చి మనకు క్వశ్చన్స్ అడిగినా కూడా మనం చెప్పేటట్లు ఉండాలి. అట్లా కాకుండా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చి సిస్టమ్ యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడినా మనం చెప్పేటట్లు ఉండాలి. సో ఇది RH క్రైటీరియా. అయిపోయిందా అంటే అయిపోలే, ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఏంటిది, కండిషన్ ఫర్ స్టెబిలిటీ, K వాల్యూస్ ఎట్లా కనుక్కుంటాం. ఆ కాన్సెప్ట్ కూడా మీకు, ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఆ కాన్సెప్ట్ కూడా ఇంకా క్లారిటీతో మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా, అది ఎట్లా సాయంత్రం అట్లా చూసేద్దాంలేండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ మాట్లాడేసి క్లోజ్ చేసేద్దాం చాప్టర్. ఓకేనా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఉంటే మాత్రం మీరు డౌట్స్ పెట్టుకోవద్దు. నేను మన ఛానల్ కోసం ఏంటిది అది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం. అంటే ఉన్నారు ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నారు మెంబర్స్. మీరు కావాలంటే గ్రూప్తో చాలా బెనిఫిట్ ఉంటుంది చూడండి. అంటే నెగ్లెక్ట్ చేయదు సోషల్ మీడియా అది ఇది అని. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి
ఏం జరుగుతుందిరా అంటే నెంబర్ ఆఫ్ వేస్లో మనకి థింకింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇంకొకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి మనం సాల్వ్ చేస్తూ ఉంటే మనకి బెనిఫిట్ చాలా ఉంటుంది గ్రూప్ వల్ల. దానివల్ల డిసడ్వాంటేజ్ అనేది కాదు. ఎవరికన్నా జాయిన్ అవ్వాలని ఉంటే మన గ్రూప్లో అండ్ మెటీరియల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ యూట్యూబ్లో పెడితే నేను కాపీ రైట్స్ పడి మళ్ళీ నాకు పోతుంది. సో గ్రూప్లో ఎవడన్నా జాయిన్ కావాలనుకుంటే లింక్ అడగండి కామెంట్స్లో, నేను లింక్ పెడతా. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి ఇన్ కేస్ అవ్వాలనుకుంటే. లేదంటే ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.